హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అదే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఎలాంటి కష్టాలతో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్, మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడవాకండి, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ మరి దేవుడి మాట వినకుండా చాలామంది దేహాన్ని చంపేవారికి భయపడుతూ ఉంటారు. మరి ఎవరంటే వారు సాతాను వాడేనమాట. మరి సాతాను వాడే చంపుతాడు అని అనుకుంటారేమో. సాతానుడు కొంతమంది మనుషుల చేత మనల్ని ఇబ్బంది పెట్టి చంపేయాలని భయపెడతా ఉంటాడు. వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అందుకని దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆత్మను చంపనేరక దేహాన్నే చంపేవారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను కాపాడగల సమర్థుడను, భయపడవాకండి. కానీ ఆత్మను దేహము కూడా నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడి. ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఆయన్నే దూషిస్తే నీకే ఇబ్బంది ఉండవు, నీకు కష్టాలు ఉండవని సాతాను గాడు మరి దేవునికి ప్రార్థన చేసుకోవడానికని కొత్తగా జన్మిస్తారు. చూడండి, కొత్తగా అప్పుడే మరి బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందేవారి విషయంలో సాతాను గాడు దాడులు చేస్తాడనమాట. మరి అలానే మీరు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఒకవేళ చాలా కాలమే ఈ దేవుని రక్షణ పొందుకుని చాలా కాలం అయిందేమో కూడా నాకు తెలియదు. కానీ ఏమనంటే దేవుడు సెలవిస్తున్నాడంటే, మరి ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడవాకండి అని సెలవిస్తున్నాడు. మరి ఆనాడు మరి ఆ శిష్యులు ఆ మాట విన్నారు, ఆ మాట ప్రకారం నడిచారు. అలాగే మనం కూడా నడవాలన్నమాట. దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారం మనం ఏటికి భయపడకూడదు, ఏటికి జడియకూడదు, దేవునికి ఇష్టానుసారంగా నడవాలన్నమాట. మరి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒకసారి మరి పేతురు యోహానుని బెదర పెట్టడానికి మరి బెదర పెట్టారనమాట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాల్లో చూసుకున్నట్లయితే మనం బెదర పెట్టాలని చెప్పి వాళ్ళు బెదర పెట్టారు. అప్పుడు బెదర పెట్టినప్పుడు మరి మేము ఎలా అట్ట చేయగలము, మేము అలా చేయలేము, దేవునికి భయపడేవారు మేము అని మరి అపోస్తులైన ఆయన శిష్యులు చెప్పారు. అప్పుడు అయినా కూడా వాళ్ళు వదిలేశారు భయపడి ప్రజలకి. అప్పుడు ఏం జరిగిందంటే మరి తర్వాత వీళ్ళు ధైర్యంగానే బోధించారు తప్ప పరిసయ్యులకి శాస్త్రులకి భయపడాల. పరిసయ్యులు శాస్త్రులు వచ్చేసరికి సాతాను సంఘులు, సాతాను వారు. మరి ఇక్కడ వీరేమో దేవుని బిడ్డలు. మరి అలాగే మన జీవితంలో కూడా సాతాను సంఘులు వస్తూ ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి. మనం దేవుడి పని చేస్తే, ఒకవేళ దేవుడిని మనం నమ్ముకుంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలని, దేవుడికి ఇష్టానుసారంగా మనం బతుకుతుంటే వాళ్ళు హింస పెట్టాలని కొంతమంది ట్రై చేస్తారు. కొంతమంది అయితే చంపేయాలని కూడా ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి మరలా మరి చెరసాలలో వేశారన్నమాట. మరి చెరసాలలో వేసినప్పుడు మరి అప్పుడు కూడా వీళ్ళు భయపడలేదు. మరి దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే భయపడలేదు. అప్పుడు పిలిపించి మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు మనుషులు కాదు దేవుడికే మేము లోబడాలి చెప్పారు. అలాగే మీ జీవితంలో కూడా ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటివి ఉన్నా దేహాన్ని చంపేవారికి భయపడవాకండి, భయపడాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. దేహాన్ని చంపేవారికి భయపడక మరి ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలిగిన వారికి మిక్కిలి భయపడండి.
మరి దేవునికి భయపడాలి తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని దేవుడు తెలుస్తున్నాడు. ఇతరులకు మీరు భయపడి జడియాల్సిన అవసరం లేదు. దేవుడు తోడున్నప్పుడు ఏమీ అవ్వదు. పరిసయ్యులు, శాస్త్రులు, మరి ఆనాడు సాతాను సంబంధులు, అలాగే ఈ సమయాన్ని ఈ లోకంలో కూడా చాలామంది సాతాను సంబంధులు ఉంటారు. వాళ్ళు దేవుని పరిచర్యను వ్యతిరేకిస్తూ ఎంతో ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వాళ్ళలో ఉండేది సాతాను అన్నమాట. వాళ్ళు పద్ధతి పెట్టేది. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళలో సాతాను ఉంటే అలా చేపిస్తుంది. ప్రభువా వీరిని క్షమించు, వీరిని మార్చు అని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారికి కూడా చూపించి వారిని మారుస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. మరి దేహాన్ని చంపే వారికి భయపడాల్సిన అవసరమే లేదు. భయపడక జడివాకండి. ఆత్మను దేహము నరకంలో నశింపజేయగలిగిన దేవునికి భయపడండి తప్ప ఈ భూలోకంలో ఉన్న ఏ నరుడికి ఎవరికి కుమారులై ఉన్నారో ఆ సాతాను గడికైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నప్పుడు ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదన్నమాట. దేవుడు సెలవిస్తున్నట్లుగా మీరు భయపడవాకండి, భయపడుకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. భయపడవాకండి, మరి దేవునికి భయపడండి తప్ప ఇంకా మరి వేరే వారికి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్లో దేవుడి వాగ్దానం మరి దేవుడి మాటలు ఆస్వాదించుడు దాకా మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు. ఈ బిడ్డలు అందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకుని మార్గం శుభచారాన్ని పొందుకొని బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయ. నువ్వు పొందుకొని కూడా దారి తప్పితే మరలా మార్గం శుభచారాన్ని పొందుకొని దేవాయసయ రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయం చేయ. యేసు నామములో అడుగుతున్నాను, నా వివరణ నా గురించి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన వరకు ఇక్కడ కనిపిస్తున్న +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్ చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. +91 లేదా +91 అనే దేశం కోడ్ అన్నమాట. ఆ దేశం కోడ్ ఈ భారతదేశంలో ఉన్నవారు కాక దాని పక్కన ఉన్న నెంబర్ని నాకు కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఆ దేశం కోడ్ని దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశిస్తున్న అందరికీ తోడై నడిపిస్తున్నారు. కామెంట్ ప్రైజ్ రాడ్.